TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యారాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కన్యా రాశి, అసలు కన్యా రాశి వారికి అసలు పరిగెడుతోంది జాతకం అని చెప్పాలి. లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు అధికమైనటువంటి లాభాలను ఇస్తాడు. మిమ్మల్ని అడవిలో పడేసినా సరే మీరు నెంబర్ 1గా క్లిక్ అయిపోతారు. అలాగే ఈ యొక్క రవి మనకి లాభంలో ఉన్న కారణంగా మీరు అద్భుతాలు సృష్టించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి లాభాలు, సబ్సిడీలు, ఇవన్నీ కూడా సీట్లు, ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి, కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ కొట్లాటలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా సమన్వయంగా బండి తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కన్యా రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీరంతా కూడా టేకప్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి విద్యార్థులను తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మంచి మార్కులు వస్తాయి. మీరు పట్టణాల్లో, సిటీల్లో చదివేటటువంటి పిల్లల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకోవడము జరుగుతుంది. అలాగే చక్కటి ఉద్యోగాల్లో కూడా మీకు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, రిటైల్ వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఫర్నిచర్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా 2 ఆగస్టు నుంచి 2026 సంవత్సరం నుంచి బాగుండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి బృగషుట్ దోషము అనేటటువంటి దోషం నుంచి వీరు విడుదలైపోయారు. కాబట్టి అత్తగారులతో బ్రహ్మాండంగా మీరు ఎమికబుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి. అలాగే అక్కడ నవపాషాండాలతో తయారైనటువంటి ఆ స్వామివారికి చేసినటువంటి అభిషేక జలాన్ని తాగితే ఎటువంటి రోగాలైనా, ఎటువంటి ఏవైనా ఎలిమెంట్స్ అండ్ డిజీజెస్ అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో చక్కగా మేడి చెట్టు వేసుకోండి. మేడి చెట్టుకి అంటే అత్తి చెట్టు అంటారు, దాన్ని పూజ చేసుకోండి. తులసి చెట్టు చేసినట్టుగా చేసుకొని చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.